ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నామంటే మనం అందరం కూడా ఒక విషయం ఆలోచించాలి. మరి ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి ఖచ్చితంగా మహిళలు ఉండాలి అని ఆ రోజు అవకాశం కల్పించారు. కాబట్టి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా మహిళలు ఉన్నారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టేసి మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈరోజు సంఘాలను ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేసి వాళ్ళకి మహిళా సాధికారత అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే ఒక అవకాశాన్ని వెసులుబాటును కల్పించారు. మరి ఈరోజు గ్యాస్ టు పథకం కింద ఉచితంగా సిలిండర్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. తల్లికి వందనం పేరుతో అంటే తల్లికి అధిక గౌరవాన్ని ఇస్తూ ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లల తల్లుల అకౌంట్లోకి అమౌంట్ వేస్తున్నారంటే అది మహిళలకు ఉన్న ప్రాధాన్యత అని మేము సగర్వంగా కూడా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాము. స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. మరి ఈరోజు మన అమిలినేని సురేంద్రబాబు గారు తన దగ్గరకు వచ్చిన అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఈరోజు మహిళలు మీరు ముందు అన్ని రంగాల్లో కూడా ముందుండాలి, మీ వెనక మేమున్నామంటూ ఈరోజు మహిళలందరికీ కూడా అండగా ఉండే నాయకుడు మా అమిలినేని సురేంద్రబాబు గారు. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ లేని విధంగా రాజకీయాల్లో స్వతంత్రంగా వాళ్ళు బయటకు వచ్చి మేము కూడా అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేస్తాము అని పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు బయటకు వస్తున్నారంటే నిజంగా ఇది మన అమిలినేని సురేంద్రబాబు గారు మహిళల పట్ల చూపిస్తున్న అభిమానానికి నిదర్శనమని నేను తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మనం మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు మహిళలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఇంత మంచి ప్రోగ్రామ్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఏర్పాటు చేయడం మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా మనం ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.